మనం భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ గురించి తెలుసుకున్నట్టయితే ఈ స్టోరీ మీకు అర్థమవుతుంది. దైన్యభక్తి అంటే తనను తను దాసురాల్లాగా భావిస్తుంది. మీరాబాయి గారు శ్రీకృష్ణునికి ఒక సేవకురాల్లాగా, అలానే మాధుర్య భక్తి భావంలో శ్రీకృష్ణుని తన యొక్క హస్బెండ్గా భావించి రచనలు చేస్తూ తన భక్తిని ప్రదర్శిస్తూ ఉండేది. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీల్ గాంధీ అకాడమీ. నేను మీ సునీల్ గాంధీ మేడంని. టుడేస్ టాపిక్ 10th క్లాస్ హిందీ స్పర్శ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ మీరా రాసినటువంటి పద్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లెసన్? పద్. పాఠ్ కా నామ్ పద్. కవయిత్రి కా నామ్ మీరాబాయి. లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ కవయిత్రి మీరాబాయి గారి గురించి తెలుసుకుందాం. మీరా का जीवन काल 1503 से 1546. मीरा का जन्म जोधपुर के चौकड़ी कुड़की गांव में 1503 में हुआ माना जाता है. మీరాబాయి గారు రాజస్థాన్లోని జోధ్పూర్ డిస్టిక్లోని చౌకड़ी कुड़की విలేజ్లో 1503లో జన్మించారు. 13 वर्ष की उम्र में मेवाड़ के महाराणा सांगा के कुंवर भोजराज से उनका विवाह हुआ. 13 years ఆఫ్ ఏజ్లోనే ఆ జనరేషన్లో చైల్డ్ మ్యారేజెస్, అర్లీ మ్యారేజెస్ అన్నవి ఎక్కువగా జరుగుతూ ఉండేటివి. మహారాజు సాంగా యొక్క కుమారుడు ప్రిన్స్ ఆఫ్ మేవర్ భోజరాజ్తో మీరాబాయి యొక్క వివాహం జరిగింది. उनका जीवन दुखों की छाया में ही बीता. बाल्यावस्था में ही माँ का देहांत हो गया था. विवाह के कुछ ही साल बाद पहले पति, फिर पिता और एक युद्ध के दौरान ससुर का भी देहांत हो गया. చైల్డ్హుడ్ నుంచి ఈమె లైఫ్ అంతా కూడా కష్టాలతోనే నిండి ఉంది. మీరాబాయి యొక్క మదర్ నేమ్ వీర్ కుమారి, ఫాదర్ రతన్ సింగ్. చైల్డ్హుడ్లోనే మదర్ మరణించారు. మ్యారేజ్ అయినటువంటి కొన్ని ఇయర్స్కే హస్బెండ్, తర్వాత ఫాదర్, ఆ తర్వాత ఒక ఫైట్, ఒక బ్యాటిల్లో ఫాదర్ ఇన్లా మహారాణా సాంగా గారు కూడా మరణించారు. యాక్చువల్గా ఓల్డెన్ జనరేషన్స్లో ఈ కింగ్స్ మధ్య బ్యాటిల్స్ ఎక్కువగా జరుగుతూ ఉండేటివి. ఈ మొఘల్ ఎంపరర్ బాబర్తో జరిగిన బ్యాటిల్ తర్వాత మహారాణా సాంగా గారు మరణించడం అన్నది జరిగింది. భౌతిक जीवन से निराश मीरा ने घर परिवार त्याग दिया और वृंदावन में डेरा डाल पूरी तरह गिरिधर गोपाल कृष्ण के प्रति समर्पित हो गई. ఈ విధంగా చైల్డ్హుడ్ నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలతో కూడినటువంటి తన లైఫ్తో నిరాశ చెందినటువంటి మీరాబాయి బృందావనానికి వెళ్ళి శ్రీకృష్ణుని పట్ల తనను తను अर्पिंచుకోవడం అన్నది జరిగింది. मध्यकालीन भक्ति आंदोलन की आध्यात्मिक प्रेरणा ने जिन कवियों को जन्म दिया उनमें मीराबाई का विशिष्ट स्थान है. మధ్యకాలీన్ భక్తి ఆందోళన్ అంటే భక్తి మూమెంట్. హిందీ సాహిత్యాన్ని అంతా కూడా ఆచార్య రామచంద్ర శుక్ల గారు 4 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నారు నాన్న. ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక్ కాల్. భక్తికాల్ని అగైన్ 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నారు. ఫస్ట్ నిర్గన్ భక్తిధార, నెక్స్ట్ సగన్ భక్తిధార. నిర్గన్ భక్తిధారలో ఉన్నటువంటి పోయిట్స్ అందరూ కూడా భగవంతునికి రంగు, రూపం, ఆకారం అన్నది లేదు, భగవాన్ నిరాకార్ హై. అలానే ఈ నిర్గన్ భక్తిధారలో అగైన్ 2 టైప్స్ ఉన్నాయి, జ్ఞానాశ్రయి శాఖ అండ్ ప్రేమాశ్రయి శాఖ. జ్ఞానాశ్రయి శాఖ పోయిట్స్ అందరూ కూడా మనకున్నటువంటి నాలెడ్జ్తో, జ్ఞానము ద్వారా మనం భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు. ఉదాహరణకు కబీర్ దాస్, మన ఫస్ట్ లెసన్ సాకి రాసినటువంటి పోయెట్ కబీర్ దాస్ గారు భక్తికాల్కి, నిర్గన్ భక్తిధారాకి, జ్ఞానాశ్రయి శాఖకి ప్రముఖ కవి హై. నెక్స్ట్ ప్రేమాశ్రయి శాఖ అంటే మన ప్రేమ ద్వారా కూడా ఇక్కడ మనం భగవంతుని దర్శించవచ్చు అని రచనలు చేసినటువంటి పోయెట్స్ అన్నమాట. నెక్స్ట్ సగన్ భక్తిధార. సగన్ భక్తిధార పోయెట్స్ అందరూ కూడా భగవంతునికి, దేవుడికి రంగు, రూపం, ఆకారం అన్నది ఉంటుంది అని చెప్పి రచనలు చేశారు. ఇక్కడ కూడా అగైన్ మరి సగన్ భక్తిధారలో 2 టైప్స్ ఉంటాయి, రామభక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ. రామభక్తి శాఖలో రాముడి గురించి రచనలు చేశారు ఈ పోయెట్స్ అందరూ కూడా. తులసీదాస్ చాలా ఫేమస్ పోయెట్. నెక్స్ట్ కృష్ణ భక్తి శాఖ. కృష్ణ భక్తి శాఖలో కృష్ణుని గురించి రచనలు చేశారు సూర్దాస్, మీరాబాయి. ఇక్కడ మీరాబాయి గారికి కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్, ఒక స్పెసిఫిక్ ప్లేస్ అన్నది క్రియేట్ చేసుకున్నారు. మధ్యకాలంలోని భక్తి ఆందోళనతో ఎవరైతే ఆధ్యాత్మిక ప్రేరణతో రచనలు చేశారో ఆ కవులలో మీరాబాయి గారికి అంటూ ఒక ఇంపార్టెంట్, ఒక స్పెసిఫిక్ ప్లేస్ అన్నది ఉంది. इनके पद पूरे उत्तर भारत सहित गुजरात, बिहार और बंगाल तक प्रचलित है. मीरा हिंदी और गुजराती दोनों की कवयित्री मानी जाती है. మీరాబాయి గారు హిందీ మరియు గుజరాతీ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి కవయిత్రిగా ఇక్కడ చెప్పబడుతోంది. అలానే ఈమె రాసినటువంటి పోయమ్స్ అన్నీ కూడా ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియాతో పాటు గుజరాత్, బీహార్, బంగాల్లో చాలా ఫేమస్ అయి ఉన్నాయి. संत रैदास की शिष्य मीरा की कुल 7-8 కృతియా ही उपलब्ध है. రైదాస్ గారి శిష్యురాలైనటువంటి మీరాబాయి రాసినటువంటి రచనల్లో 7 to 8 మాత్రమే మనకు అవైలబుల్గా ఉన్నాయి. मीरा की भक्ति दैन्य और माधुर्य भाव की है.
मीरा की भक्ति भावना दैन्य और माधुर्य भाव। दैन्य भक्ति भावना दास्य भाव से भक्ति करती है, यानी दास भाव से भक्ति करती है। అంటే శ్రీకృష్ణునికి తను ఒక దాసురాలులాగా ఫీల్ అవుతూ భక్తిని ప్రదర్శించడమే దైన్య భక్తి భావన। नेक्स्ट माधुर्य भक्ति भावना, मीराबाई श्री कृष्ण को प्रियतम या अपने पति मानकर माधुर्य भाव से భక్తి ప్రకట్ करती है। అలానే మాధుర్య భక్తి భావనలో శ్రీకృష్ణుని తన యొక్క హస్బెండ్గా భావించి రచనలు చేస్తూ తన భక్తిని ప్రదర్శిస్తూ ఉండేది। అందుకే అంటున్నారు మీరా యొక్క భక్తి భావన दैन्य और माधुर्य भाव योगियों संतों और वैष्णव भक्तों का सम्मिलित प्रभाव पड़ा है। ఈమె మీద సెయింట్స్ యోగులు అలానే ఏంటి వైష్ణవ భక్తుల యొక్క ఇంపాక్ట్ అన్నది ఉంది। ఎందుకు ఈమె కృష్ణ మందిరాల్లో ఆ ప్లేసెస్లో అలా తిరుగుతూ ఉండడం కారణంగా అక్కడ ఎవరితో అయితే మీట్ అవుతూ వచ్చిందో ఆ సెయింట్స్తో అవ్వచ్చు, ఆ యోగులు అవ్వచ్చు, లేదంటే ఆ వైష్ణవ భక్తుల యొక్క ఇంపాక్ట్ అన్నది మీరాబాయి యొక్క రచనల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది। मीरा के पदों की भाषा में राजस्थानी, ब्रज और गुजराती का मिश्रण पाया जाता है, वही पंजाबी, कड़ी बोली और पूर्वी के प्रयोग में भी मिल जाते हैं। मीराबाई యొక్క లాంగ్వేజ్ మిక్స్డ్ లాంగ్వేజ్, అంటే రాజస్థానీ, బ్రజ్, గుజరాతీ, పంజాబీ, ఖడీ బోలి, ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి లాంగ్వేజెస్ యొక్క కాంబినేషన్ అనేది ఈమె యొక్క రచనల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది। దెన్ కమింగ్ టు పార్ట్ ప్రవేశ్, कहते हैं पारिवारिक संतापों से मुक्ति पाने के लिए मीरा घर द्वार छोड़कर वृंदावन में जा बसी थी और कृष्णमय हो गई थी। పారివారిక్ సంతాపం అంటే టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ట్రబుల్స్ ఆర్ ప్రాబ్లమ్స్, అంటే ఈ ఫ్యామిలీ లైఫ్ వల్ల వచ్చినటువంటి దుఃఖాలు కానీ, కన్నీళ్ళు కానీ, ఈ కష్టాల నుంచి రిలీఫ్ని పొందుట కొరకు, లేదంటే ముక్తి పొందుట కొరకు ఇక్కడ మీరాబాయి గారు ఇంటిని వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళి కృష్ణుని పట్ల తనను తను అర్పించుకోవడం అన్నది జరిగింది, లేదంటే కృష్ణమయిగా మారడం అన్నది జరిగింది। అంటే కృష్ణుని ఆరాధిస్తూ కృష్ణుని కీర్తిని అక్కడ పాడుతూ ఆ బృందావనంలో ఉండిపోవడం అన్నది జరిగింది। इनकी रचनाओं में इनके आराध्य कहीं निर्गुण निराकार ब्रह्म, कहीं सगुण साकार गोपी वल्लभ श्री कृष्ण और कहीं निर्मोही परदेशी जोगी के रूप में संकल्पित किए गए हैं। ఈమె రాసినటువంటి ఈమె రచనల్లో శ్రీకృష్ణుడిని డిఫరెంట్గా చెప్పడం, డిఫరెంట్గా చూపించడం అన్నది జరిగింది। ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరినైనా ఇష్టపడుతున్నాం అనుకోండి, డిఫరెంట్ నేమ్స్తో మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాం, అది మనకు వాళ్ళ మీద ఉన్నటువంటి ఎఫెక్షన్ అనమాట। ఇక్కడ కూడా అంతే, ఈమె బాగా ఆరాధించేటటువంటి కృష్ణుడిని డిఫరెంట్గా ఈమె యొక్క పొయట్రీలో మనకు చూపిస్తూ వచ్చారు। ఒక్కొక్కసారి ఈమె అంటున్నారు కహీ నిర్గుణ నిరాకార బ్రహ్మ, అంటే తను ఆరాధించేటటువంటి ఆ కృష్ణునికి ఎలాంటి రూపం అన్నది లేదు, ఎలాంటి రంగు ఆకారం రూపం అన్నది లేదు, నిర్గుణ నిరాకార బ్రహ్మ అంటే రంగు రూపం ఆకారం లేనటువంటి వాడిగా, కహీ సగుణ సాకార గోపీ వల్లభ శ్రీకృష్ణ, అలానే కొన్ని చోట్ల ఏం చేస్తోంది రంగు రూపం ఉన్నటువంటి శ్రీకృష్ణునిలాగా, అలానే కహీ నిర్మోహి పరదేశీ జోగీకే రూపమే సంకల్పిత్ కియే గయే హై। ఇంకొన్నిసార్లు ఎలాంటి డిజైర్స్, కోరికలు లేనటువంటి, ఎలాంటి ఆశలు లేనటువంటి పరదేశంలో ఉన్నటువంటి ఒక యోగిలాగా చెప్పడం అన్నది జరిగింది। ఈ విధంగా శ్రీకృష్ణుని మీద తనకున్నటువంటి భావాలన్నీ కూడా తన రచనల్లో వ్యక్తపరుస్తూ వచ్చింది। वे गिरिधर गोपाल के अनन्य और एकनिष्ठ प्रेम से अभिभूत होती थी। ఎక్స్క్లూజివ్గా తన అపారమైనటువంటి ప్రేమనంతా కూడా డివోటెడ్ అండ్ లాయల్ టు వన్ అండ్ ఓన్లీ గిరిధర్ గోపాల్, తన రచనలన్నీ కూడా శ్రీకృష్ణుని కొరకే, అంటే ఒక్కరి మీదనే తన ప్రేమనంతా కూడా ఇక్కడ చూపించడం అన్నది జరిగింది తన రచనల్లో। దెన్ ప్రస్తుత పాఠ్ మే సంకలిత్ దోనో పద్ మీరాకి ఇన్హీ ఆరాధ్యకో సంబోధిత్ హై। మీరా రాసినటువంటి ఈ 2 పోయమ్స్ తనకి ఇష్టమైనటువంటి శ్రీకృష్ణుని సంబోధిస్తూ ఉన్నటువంటి పోయమ్సే ప్రజెంట్ మన యొక్క లెసన్। मीरा अपने आराध्य से मनुहार भी करती है, लाड भी लड़ाती है, तो अवसर आने पर उलाहना देने से भी नहीं चूकती। మీరా తనకి బాగా ఇష్టమైనటువంటి శ్రీకృష్ణునితో రిక్వెస్ట్ చేస్తోంది, మనోహార్ బి కర్తీ హై, రిక్వెస్టింగ్గా ఇక్కడ పోయం అన్నది రాస్తోంది, లాడ్ బి లడాతీ హై, శ్రీకృష్ణుని మీద తన ప్రేమను చూయిస్తోంది, అలానే అవసర ఆనే పర్ ఉలాహన దేనేసే బి నెహి చూక్తి, ఒకవేళ నెసెసిటీ ఏర్పడినప్పుడు లేదంటే అవసరం అన్నది ఏర్పడినప్పుడు శ్రీకృష్ణుని మీద కంప్లైంట్ ఇవ్వడంలో కూడా ఈమెమీ కూడా తగ్గడం లేదు। ఫైనల్గా ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే మీరాబాయి గారికి చాలా ఇష్టం, తనకు బాగా ఇష్టమైనటువంటి శ్రీకృష్ణుడి పట్ల తన రచనల్లో రిక్వెస్ట్ అన్నది ఉంటుంది, అలానే ప్రేమ కూడా కనబడుతోంది, అలానే అవసరం అనిపించినప్పుడు శ్రీకృష్ణుని మీద కంప్లైంట్ చేస్తూ కూడా రచనలు చేయడంలో ఏమాత్రం కూడా తగ్గడం లేదు మీరాబాయి గారు। ఉన్కి క్షమతాओं का गुणगान
स्मरण करती है तो उन्हें उनके कर्तव्य याद दिलाने में भी देर नहीं लगाती. శ్రీకృష్ణుని స్మరించుకుంటూ తన యొక్క గొప్పదనాన్ని ఇక్కడ కీర్తించడమే కాకుండా శ్రీకృష్ణుని యొక్క రెస్పాన్సిబిలిటీని కూడా తనకు గుర్తు చేయడంలో ఏమాత్రం లేట్ అన్నది చేయడం లేదు మీరాబాయి గారు. Then coming to the first poem, हरि आप हरो जनरी भीर, द्रौपदी री लाज राखी, आप बढ़ायो चीर, भगत कारण रूप नरहरि, धरियो आप शरीर, भूडतो गजराज राख्यो, काटी कुंजर पीर, దాసీ మీరా లాల్ గిరిధర్ హరో మారీ భీర్. ఈ పోయం ద్వారా మీరాబాయి శ్రీకృష్ణుని యొక్క భక్తుల్ని ఏ విధంగా తను రక్షిస్తాడనేటటువంటి అంశాన్ని చెప్తూ, అలానే శ్రీకృష్ణుని యొక్క భక్తురాలైనటువంటి దాసి అయినటువంటి మీరాబాయిని కూడా రక్షించమని, తన యొక్క దుఃఖాల్ని దూరం చేయమని చెప్పి శ్రీకృష్ణుని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉంది నాన్న. దెన్ కమింగ్ టు ద మీనింగ్ ఆఫ్ దిస్ పోయం, హరి ఆప్ హరో జనరీ భీర్. బ్రజ్ భాషలోని రీని హిందీలో కీ అంటాం. బ్రజ్ భాషలో రా రే రీ, హిందీలో కా కే కీగా చెప్పబడుతుంది. హరి, హరి కా అర్థ్ క్యా హై? శ్రీకృష్ణ భగవాన్. హరి అంటే ఇక్కడ శ్రీకృష్ణుని సంబోధిస్తూ హరి ఆప్ హరో జనరీ భీర్. హరి, హరి మనే శ్రీకృష్ణ భగవాన్. ఆప్ హరో జనరీ భీర్. హరో హరను కర్ణ, ఇక్కడ తొలగించుట అంటే ఏమి తొలగించారు? జనరీ భీర్ అంటే జనులకు, ప్రజలకు వచ్చినటువంటి కష్టాలు, దుఃఖాలు, కన్నీళ్లను ఎవరు తొలగించారు? ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణుడే తొలగించడం జరిగింది. అందుకు కొన్ని ఉదాహరణలు ఈ విధంగా చెప్తోంది మీరాబాయి. ద్రౌపదీ రీ లాజ్ రాఖీ ఆప్ బడాయో చీర్. మహాభారతానికి సంబంధించినటువంటి మూవీస్లో ఆల్రెడీ మనం ఈ క్లిప్పింగ్స్ అనేవి చూసే ఉండి ఉంటాం. మహాభారతంలో ద్రౌపదిని రాజసభలో అవమానించడం అన్నది జరుగుతుంది. ఇక్కడ దుర్యోధనుడు ద్రౌపది యొక్క చీరను, వస్త్రాన్ని పట్టుకొని లాగినప్పుడు ఆ సభలో ఎవ్వరు కూడా ఇది తప్పు అని చెప్పారు. ఆ సమయంలో ద్రౌపది యొక్క పరువుని, లేదంటే ద్రౌపది యొక్క రెస్పెక్ట్ని కాపాడుకోవడం కొరకు ఆమె మనసులో శ్రీకృష్ణుడిని ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే ఆమెకు చీరనిస్తారు. చీరను లాగినటువంటి దుర్యోధనుడు అలసిపోతాడే కానీ ద్రౌపది యొక్క రెస్పెక్ట్ అక్కడ కాపాడడం అన్నది జరుగుతుంది శ్రీకృష్ణుని ద్వారా. ఉమెను నిస్సహాయమైనటువంటి స్థితిలో శ్రీకృష్ణుడిని ప్రార్థించడం వల్ల, లేదంటే శ్రీకృష్ణుడిని కాపాడమని కోరడం వల్ల వెంటనే శ్రీకృష్ణుడు ఆమెకు అక్కడ వస్త్రాన్ని ఇచ్చి ఆమె యొక్క పరువుని, లేదంటే గౌరవాన్ని కాపాడడం అన్నది జరిగింది. ద్రౌపదీ రీ లాజ్ రాఖీ ఆప్ బడాయో చీర్, భగత్ కారణ రూపు నరహరి, ధర్యో ఆపు శరీర్. మనందరికీ తెలుసు భక్త ప్రహ్లాద స్టోరీ. ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజించడం ఇష్టం ఉండదు. అందుకారణంగా ఆ అబ్బాయికి ఎన్నో చిత్రహింసలు, ఆ విష్ణు భక్తి మానమని చెప్పి, హరిభక్తి మానమని చెప్పి చాలా శిక్షలు కఠినంగా వేయడం అన్నది జరుగుతుంది. ఈవెన్ అబ్బాయిని చంపడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. అయినప్పటికీ కూడా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని, హరినామాన్ని ఎప్పుడూ కూడా ఆపలేదు. ఫైనల్గా హిరణ్యకశిపుడు చాలా కోపంతో ఎన్నిసార్లు చెప్పినా సరే ప్రహ్లాదుడు హరినామ స్మరణ, ఈ విష్ణు భక్తి ఏదైతే ఉందో దాన్ని ఆపడం లేదన్న కోపంతో ఎక్కడున్నాడు నీ హరి, ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించినప్పుడు ప్రహ్లాదుడు అవునని అనగానే హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని బ్రేక్ చేసినప్పుడు అందులో నుంచి నృసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుని చంపేసి భక్తుడైనటువంటి ప్రహ్లాదుని ఇక్కడ రక్షిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు హరి. మనం అందరం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే విష్ణువుకి దశావతారాలు ఉన్నాయి. 10 అవతారాల్లో ఈ నరసింహ అవతారం కూడా ఒకటి. మనం జనరల్గా ఈ దశావతారాల్లో బాగా పాపులర్ అయినటువంటి రామావతారాన్ని, కృష్ణావతారం అంటే ఈజీగా గుర్తుంచుకొని ఉంటాము ఈ మహాభారతం, రామాయణం కథల ద్వారా. అవే కాకుండా నరహరి రూపంలో శరీరం అంతా మానవునిలాగా, అలానే తల సింహంలాగా ఉంటుంది. ఇలా నరహరి రూపాన్ని ధరించి చిన్న భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కూడా నీవు రక్షించావు. అందుకే అంటున్నారు మీరాబాయి గారు, భగత్ కారణ రూపు నరహరి, భక్తుడి కొరకు, ప్రహ్లాదుడి కొరకు నరహరి రూపాన్ని ధరియో ఆపు శరీర్, నరహరి రూపాన్ని ధరించి వచ్చి ఆ భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడావు, రక్షించావు. భూడతో గజరాజు రాఖ్యో కాటి కుంజర్ పీర్, భూడతో మునిగిపోతున్నటువంటి గజరాజ్, ఏనుగుల యొక్క రాజు, రాఖ్యో రక్షాకి, మునిగిపోతున్నటువంటి ఏనుగుల యొక్క రాజు అయినటువంటి గజరాజుని రక్షించావు.
काटी कुंजर पीर। कुंजर, कुंजर का अर्थ क्या है? हाथी। పీర్ కా అర్థ హోతా హై దుఃఖ్. ఆ ఏనుగు యొక్క దుఃఖాన్ని దూరం చేసావు. కాటి దూర్ కియా. కిస్నే దూర్ కియా? హరి. किसने दूर किया है? हरि ने दूर किया है. బూడతో గజరాజ రాఖ్యో కాటి కుంజర్ పీర్. మునిగిపోతున్నటువంటి ఆ ఏనుగు ఏదైతే ఉందో దాని యొక్క బాధను కూడా నువ్వు హరింపచేసావు. దాని యొక్క బాధను, కష్టాన్ని కూడా దూరం చేసావు. యాక్చువల్గా ఈ ఏనుగు ఏదైతే ఉందో, ఈ గజరాజ స్టోరీ తెలుసుకోవాలంటే గజేంద్ర మోక్షం. మనం భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ గురించి తెలుసుకున్నట్టయితే ఈ స్టోరీ మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఒక కథ ఉంది. ఇక్కడ గజేంద్రుడు, ఏనుగుల యొక్క రాజు అయినటువంటి గజరాజు ఒకరోజు ఒక సరస్సు దగ్గరకు నీళ్లు తాగడానికి వస్తాడు. వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి మొసలి, క్రోకడైల్ ఏదైతే ఉందో ఆ గజరాజు యొక్క కాలుని పట్టుకొని ఆ నీళ్ళల్లోకి లాగుతూ ఉంటుంది. గజరాజు తనను తన ఆ క్రోకడైల్ నుంచి కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించినప్పటికీ కూడా తన వీలు కాదు. అప్పుడు మనసులో గజరాజు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు రక్షించమని. విష్ణువు తన చక్రంతో ఆ మొసలి తలను నరికి ఆ గజరాజుని రక్షించడం అన్నది జరుగుతుంది. ఈ విధంగా ఈ కథలో ఈ గజరాజు, ఏనుగు మరియు మొసలి, క్రొకడైల్కి ఇద్దరికీ కూడా మోక్ష ప్రాప్తి అన్నది లభిస్తుంది. ఇక్కడ ఈ గజరాజ్, ఈ ఏనుగు పూర్వజన్మలో ఒక మహారాజు. ఆయన అగస్త్య ముని శాపం కారణంగా నెక్స్ట్ జన్మలో ఒక ఏనుగుగా జన్మించి ఉంటాడు. పూర్వజన్మలో ఒక ముని శాపం కారణంగా ఒక గంధర్వుడు మొసలి రూపంలో ఆ సరస్సులో ఉంటాడు. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు చక్రంతో ఆ మొసలిని సంహరిస్తాడో అప్పుడు ఇద్దరికీ కూడా ఇక్కడ మోక్షం అన్నది లభిస్తుంది. ఇది గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి కథ. అందుకే అంటోంది ఇక్కడ మీరాబాయి, బూడతో గజరాజు రాఖ్యో కాటి కుంజరు పీర్. మునిగిపోతున్నటువంటి ఆ గజరాజుని ఆ ముసలి నుంచి కాపాడావు, అంటే తన యొక్క దుఃఖాన్ని కూడా దూరం చేశావు. ఈ విధంగా అమ్మాయి అయినటువంటి ద్రౌపది అవ్వచ్చు, అలానే చిన్న పిల్లాడైనటువంటి ప్రహ్లాదుడు అవ్వచ్చు, అలానే జంతువు అయినటువంటి ఒక గజరాజు అవ్వచ్చు. ఈ విధంగా ప్రతి ప్రాణి మీద కూడా నీ దయ అన్నది ఉంది. ప్రతి ప్రాణిని కూడా నువ్వు రక్షిస్తున్నావు. అలానే దాసీ మీరా లాల్ గిరిధర్ హరోం హారీ భీడ్. ఈ దాసురాలైనటువంటి, ఈ శ్రీకృష్ణుని భక్తురాలైనటువంటి ఈ మీరాబాయి యొక్క దుఃఖాన్ని కూడా దూరం చెయ్యమని చెప్పి ఇక్కడ మీరాబాయి కోరుకుంటుంది. ఫస్ట్ పోయంలో మనకు శ్రీకృష్ణుడు భక్తుల్ని ఏ విధంగా రక్షిస్తాడు, అలానే తనకు భక్తురాలైనటువంటి మీరాబాయిని కూడా రక్షించమని చెప్పి తన యొక్క దుఃఖాన్ని కూడా దూరం చేయమని చెప్పి కోరుకోవడం అన్నది జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ పోయంతో మీట్ అవుదాం. నౌ సైనింగ్ ఆఫ్.